వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాక్స్. ఈరోజు మనము దుపట్టా ఎలా డిజైన్ చేయాలనేది నేర్చుకుందాం. 1.5 ఇంచెస్లో స్ట్రైట్ పీస్ తీసుకొని దానిని దుపట్టాకి బోర్డర్ లాగా స్టిచ్ చేశానండి. ప్లెయిన్ దుపట్టాని క్యూట్ ఎలిఫెంట్ హ్యాంగింగ్స్తో బ్యూటిఫుల్ డిజైనర్ లుక్లో మార్చేశానండి. స్మాల్ డీటెయిల్స్తో సింపుల్ దుపట్టా కూడా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో చూడండి. మనము ఎక్కువ కాస్ట్ పెట్టి కొనవసరం లేదండి. మన దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్లోనే ట్రెండీగా, ట్రెడిషనల్గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా మనము దుపట్టాని డిజైన్ చేసుకోవచ్చు. నా ఐడియా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ డిజైనర్ వేరు దుపట్టాని ట్రై చేయండి. నేను డ్రెస్ కుట్టుగా మిగిలిన సైడ్ పీసెస్లో నుండి ఈ ఎలిఫెంట్స్ని నీట్గా కట్ చేసుకొని ఫ్యూజింగ్ మీద పెట్టి ఐరన్ చేసిన తర్వాత నాకు ఇలాగా ఎలిఫెంట్ మోటివ్స్ రెడీ అయ్యాయండి. దీనిని నా దగ్గరున్న వైట్ కలర్ బీడ్స్తో హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకొని మన దుపట్టాకి హ్యాంగ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఎలిఫెంట్ మోటిఫ్కి గ్లూ వేసుకొని ఇంకొక మోటిఫ్ని దానికి స్టిక్ చేసుకుంటే మనకి అటు ఇటు కూడా ఎలిఫెంట్ అన్నది కనిపిస్తుంది. సో దానిని నేను వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని 3 బీడ్స్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనిని నేను దుపట్టా ఎండింగ్లోని ఒక 9 హ్యాంగింగ్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి. అదే విధంగా ఇంకొక వైపు కూడా ఈ దుపట్టా ఎండింగ్లోని నేను ఈ ఎలిఫెంట్ మోటిఫ్ని నేను హ్యాంగ్ చేసుకున్నానండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఇలాగా బోర్డర్ ఇచ్చానండి బోత్ సైడ్స్. తర్వాత చున్నీ ఎండింగ్లో ఇలాగా ఎలిఫెంట్స్ హ్యాంగింగ్స్ ఇచ్చానండి బీడ్స్తో. అలాగే ఇంకొక వైపు కూడా బాగుంది కదండి క్యూట్గా ఈ ఎలిఫెంట్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లతా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.